సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయికిరణ్. మీరు చూస్తున్నారు సాయికిరంటెక్టెలుగు. ఫ్రెండ్స్, సాటర్డే వీడియోకి అయితే అందరికీ స్వాగతం. సో ఈరోజు ఈ వీడియోలో మనకు వచ్చేసరికి ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ గురించి అయితే మాట్లాడదాం. అసలు మనకు వచ్చేసరికి క్లాక్ స్పీడ్ అంటారు, మనకు వచ్చేసరికి 1.2 GHz, అప్పట్లో మెగాహెర్ట్జ్ కూడా ఉండదు. సో ఫస్ట్ వచ్చేసరికి తర్వాత ఇప్పుడు మనం ఎంబీ నుంచి జీబీకి ఎలా చేంజ్ అయ్యాము, వాళ్ళు కూడా మనకు వచ్చేసరికి మెగాహెడ్స్ నుంచి గిగాహెడ్స్కి అయితే చేంజ్ అయితే అయ్యారు. సో అది మనకు వచ్చేసరికి మొత్తం మీద అయితే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు వచ్చేసరికి క్లాక్ స్పీడ్ అంటే ఏంటి, అసలు క్లాక్ స్పీడ్ ఎందుకు మెజర్ చేస్తారు? 1.5 GHz, 1 GHz, 2 GHz, 2.5 GHz, 2.8 GHz, 3 GHz, 3.5 GHz అని ఇట్లా చాలా రకాలు అయితే ఉంటాయి. సో వీటిని అసలు ఎందుకు మెజర్ చేస్తారు? మనకు వచ్చేసరికి 1 GHz అంటే ఏంటిది, 2 GHz అంటే ఏంటిది, అసలు క్లాక్ స్పీడ్ అంటే ఏంటిది అని మనం చూద్దాం. క్లాక్ స్పీడ్ అంటే మనకేం లేదు, క్లాక్ అంటే మనకు తెలిసిందే, పేరులోనే క్లాక్ ఉంది. క్లాక్ అంటే మనకు ఒక రౌండ్ షేప్ క్లాక్ అన్నట్టు, తిరిగి మళ్ళీ అక్కడికే వస్తుంది క్లాక్ అంటే. ఇది కూడా అంతే, సర్కిల్ ఫామ్. మనకు వచ్చేసరికి ఒక పని ఏదైతే ఉంటుందో సో దాన్ని ఫినిష్ చేయడమే సర్కిల్, అదే దాన్ని క్లాక్ అంటారు. ఓ పని అది కంప్లీట్ చేస్తే దాంట్లో 4 ప్రాసెస్లు ఉంటాయి. సో దాన్ని కంప్లీట్ చేస్తే అదే మనకు వచ్చేసరికి క్లాక్ అంటారు. అప్పుడు క్లాక్ స్పీడ్ ఒక సెకండ్కు ఎన్ని క్లాక్ స్పీడ్లు జరుగుతుంది అంటే మనకు వచ్చేసరికి 1 GHz అంటే 1 బిలియన్ మనకు వచ్చేసరికి క్లాక్స్ జరుగుతుంది. 1 సెకండ్లో, ఒక సెకండ్లో 1 బిలియన్ టైమ్స్ ఆ ప్రాసెస్ అనేది చేయగలుగుతుంది. అందుకోసమే మనం వచ్చేసరికి సెకండ్లో 1 బిలియన్ క్లాక్ స్పీడ్స్ అనేవి తిరుగుతుంది. మనకు వచ్చేసరికి 4 సర్కిల్స్ అనేవి, 4 ప్రాసెస్లు అనేవి, ఒక్క సర్కిల్ అనేది మనకు వచ్చేసరికి 1 బిలియన్ సర్కిల్స్ అనేది తిరుగుతుంది మొత్తం మీద సెకండ్లో అయితే చెప్పుకోవాలంటే. సో అంత స్పీడ్ అయితే ఉంటుంది మనకు వచ్చేసరికి. అయితే మనకు వచ్చేసరికి ఇప్పుడు క్లాక్ స్పీడ్ మనకు వచ్చేసరికి 1 GHz అయితే ఉంటుంది. సో మనకు వచ్చేసరికి ఇట్లా మనకు 2 GHz అంటే 2 బిలియన్ టైమ్స్. సో ఈ విధంగా మనకైతే సర్కిల్ అయితే అవుతుంది కదా. సో దీన్నే వచ్చేసరికి మనకు క్లాక్ స్పీడ్ అని అయితే అంటారు. అయితే మనకు వచ్చేసరికి 4 ప్రాసెస్లు అయితే ఉంటాయని చెప్పాను కదా ఒక సర్కిల్లో. ఈ 4 ప్రాసెస్లు చూసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసరికి మనం ఇచ్చే మన నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటుంది అండ్ మనకు వచ్చేసరికి దాన్ని అర్థం చేసుకుంటుంది. మనకు వచ్చేసరికి మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ అర్థం చేసుకుంటుంది అండ్ దాన్ని వచ్చేసరికి ఎగ్జిక్యూట్ అయితే చేస్తుంది. సో అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అండ్ ఫోర్త్ మనకు వచ్చేసరికి రిటర్న్ బ్యాక్ మనకైతే ఆన్సర్ అయితే చూపెడుతుంది. సో ఈ 4 ప్రాసెస్ల మీద అయితే ఇదైతే కంప్లీట్ అయితే అయిపోతుంది. మొత్తం మీద మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను క్లాక్ స్పీడ్ అయితే మనకి ఇప్పుడు క్లాక్ స్పీడ్ను బట్టే ఉంటుంది కదా. మనకు వచ్చేసరికి 5 GHz అయితే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది మనకు వచ్చేసరికి 2 GHz కంటే 4 GHz కంటే అనుకోవడం తప్పు. సో ఎందుకంటే మనకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 1 బిలియన్ టైమ్స్ నువ్వే ఉన్నావు అనుకోండి, నువ్వు 1 కిలోమీటర్ 1 సెకండ్లో ఉరుకుతావు. ఓకే, అది 1 కిలోమీటర్ 1 సెకండ్లో ఉరికితే నీకు కొంతవరకు ఎనర్జీ అనేది ఉంటుంది. అదే 2 కిలోమీటర్లు 1 సెకండ్లో ఉరికితే నీ ఎనర్జీ అనేది డౌన్ అవుతుంది, కొంచెం ఎక్కువ, మనకు వచ్చేసరికి డబుల్ డౌన్ అవుతుంది. సో సేమ్ ప్రాసెస్, మనకు వచ్చేసరికి ఎక్కువ స్పీడ్ ఉంటే మనకు వచ్చేసరికి హీట్ అనేది జనరేట్ చేస్తుంది అండ్ మనకు వచ్చేసరికి ప్రాసెసర్ అనేది థ్రోటల్ అవుతుంది. సో కొంచెం ప్రాబ్లమేటిక్స్ అయితే ఉంటాయి. సో మనం మొత్తం మీద చెప్పుకోవాలంటే సో ఇది మనకు వచ్చేసరికి మొత్తం మీద మన క్లాక్ స్పీడ్ ఎక్కువ ఉంటే లాభం లేదా, తక్కువ ఉన్నది తీసుకోవాలంటే అది కూడా కరెక్ట్ కాదు. మనం వచ్చేసరికి మొత్తం ప్రాసెసర్ను చూడాలంటే అది ఒక హార్ట్ లాంటిది మనిషికి. సో దాన్ని ఒక్కటి చూసి అయితే తీసుకోలేము. సో ప్రాసెసర్ సిరీస్ అంటేనే కొంచెం కన్ఫ్యూజింగ్ సిరీస్. సో కొంచెం అర్థం చేసుకోవాలంతే. మళ్ళీ ఒకసారి చూడండి మీకు గిట్ట అర్థం కాకుండా అయితే మనకు వచ్చేసరికి ఎలా తీసుకోవాలంటే మనకు ఒకసారికి నేను కోర్సుకు సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో మన ఛానల్లో అయితే ఉంటుంది, ఖచ్చితంగా మీరు ఒకసారి వెళ్ళి చూడండి, మీకు అర్థమైతే అవుతుంది. నేను చెప్పాల్సిన అవసరం కూడా అయితే ఏం లేదు. సో మనం చూడాల్సింది కోర్సు. సో కోర్సుని చూస్తే మనకు వచ్చేసరికి అది ఎన్ని కోర్సు ఉన్నాయి. ఆప్టో కోర్ అయితే ఇంకా బెటరే మనం చెప్పేది. ఆప్టో కోర్ అయితే మనకు వచ్చేసరికి ఒక్కదానికి ఎంత స్పీడ్ వెళ్ళింది అది చూసుకోవాలి. సో మెయిన్ కోర్సు 2 ఉంటాయి అండ్ మనకు వచ్చేసరికి మిగతా డమ్మీ కోర్సు ఉంటాయి, లేకుంటే మొత్తం అన్నిటికీ సమానంగా ఇస్తుంది. సో అట్లా మనం చూసి అయితే తీసుకోవాలి. సో నేను ఇంకా వీటి గురించి ఒక్క వీడియోలో అయితే చెప్పలేము ప్రాసెస్ గురించి. సో కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు కూడా అయితే. సో నేను ఒక్కొక్క దాని గురించి వీడియో అయితే చేసుకుంటూ పోతాను. మళ్ళీ వచ్చేసరికి లాస్ట్లో మీకు ఒక్క ఇంక్లూజన్ వీడియో కూడా అయితే వేస్తాను ప్రాసెసర్ సిరీస్ గురించి అయితే. సో ఇది ప్రాసెసర్ సిరీస్లో ఒక భాగం అని చెప్పొచ్చు అంతే. అయితే మొత్తం మీద అయితే ఒక అది చూసి తీసుకోలేము, CPU చూడాలి, GPU చూడాలి. సో మనకు వచ్చేసరికి ఇంకా చాలా అయితే ఉంటాయి. మనకు వచ్చేసరికి దాంట్లో నానోమీటర్ టెక్నాలజీ అని,
కోర్స్ అని. సో చాలా అయితే ఉంటాయని చెప్పాను కదా. సో ఇట్లా అన్ని యూస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీడియోలో అయితే ఇంత ఫ్రెండ్స్, నేను చెప్పాలనుకున్నది అయితే ఇంకా. సో మన నెక్స్ట్ వీడియోలో ప్రాసెసర్ సిరీస్ వీడియో అయితే ఉంటుంది మళ్ళీ వచ్చేసరికి. సో దాంట్లో ప్రాసెసర్ గురించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం మనం వచ్చేసరికి. సో ఈ వీడియోలో అయితే ఇంతే. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ మా ఛానల్ మర్చిపోకుండా ఖచ్చితంగా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అవ్వడం ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Until then, this is your Saikirantechontelugu signing out. Bye bye.